నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను రాజశేఖర్. హైదరాబాద్ చైతన్యపురి మారుతి నగర్ కాలనీలో 4 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. సునకాల దాడుల్లో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక తమ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని మున్సిపాలిటీ వెటర్నరీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. గతంలో కుక్కలు అధికారులు పట్టిస్తే కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి ఆహారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలనీలో కుక్కల బెడద లేకుండా చేయని బాధిత బాలుడి తల్లి భాగ్యలక్ష్మి అధికారులను డిమాండ్ చేశారు. చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద దుండగులు రెక్కి కలకలం రేపుతుంది. చీకోటి ప్రవీణ్ ఇంటి వద్ద కొంతమంది రెక్కి నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దుండగులు గత వారం రోజులుగా చీకోటి ఇంటి వద్ద రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. ఇలా 19 అర్ధరాత్రి 20 తెల్లవారుజామున రెక్కి నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అలాగే మరోవైపు చీకోటి ప్రవీణ్ కారును దుండగులు చోరీ చేసినట్లు సమాచారం అందుకుంది. వరంగల్లో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రతి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే స్పందించిన ఇతర స్టూడెంట్స్ బాధితురాల్ని హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇక ప్రీతి పరిస్థితి విషమించడంతో విద్యార్థిని హైదరాబాద్కు తరలించారు. అయితే సీనియర్ డాక్టర్లు వేధింపులు తాళలేకనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమంలో ఇంగ్లీష్లో మాట్లాడిన ఓ రైతుపై సీఎం నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇదేమైనా ఇంగ్లీష్ అనుకున్నావా అంటూ ఇక అతనిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాటలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో మంగళవారం 4వ వ్యవసాయం రోడ్ మ్యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి సీఎం నితీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లకియా సరాయ్కు చెందిన వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్ కుమార్ సీఎం నితీష్ను ప్రశంసిస్తూ మాట్లాడడం ప్రారంభించారు. అతను మాట్లాడిన కొద్దిసేపటికి సీఎం అతన్ని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీనికి కారణం అతను తన ప్రసంగంలో ఎక్కువగా ఇంగ్లీష్లో ఉండటమే అంటూ మిమ్మల్ని సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి ఆహ్వానించారు, కానీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఏమన్నా ఇంగ్లాండ్ అని అతనిపై సీఎం మండిపడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్ యార్డ్లో ఓ కూరగాయల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో మంటలు రావడంతో కూరగాయల దుకాణం అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి చేదు అనుభవం ఎదురైన దానికి స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యేలను బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. స్థానిక వార్డులో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఎలా వారు వార్డులకు పర్యటిస్తారని నిలదీశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని గోరింకల ప్రమీల అనే మహిళ తాను ప్రాణాన్ని విడిస్తూ మరో 3 ప్రాణాలను కాపాడింది. రోడ్డు ప్రమాదంలో తలకి బలమైన గాయమై బ్రెయిన్ డెడ్ అవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంస మండలం కుంభీ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. కుంభీ గ్రామ శివారులోని వ్యవసాయ చేనులో ఓ దూడను చిరుత దాడి చేసి చంపేసింది. ఇక ఈ ప్రాంతంలో చిరుత ఆనవాళ్లు ఉండటంతో పులి దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. పులి సంచారంతో చచందు అలాగే కుంభీ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కర్ణాటకలోని ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకు వెళ్లాడు. రాత్రిపూట బస్టాండ్ ఆవరణంలో పార్క్ చేసిన బస్సు తెల్లవారేసరికి మాయమైపోయింది. దీంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఆశ్రయించారు. ఇక కలబుర్గి జిల్లా చించోలి బస్టాండ్లో ఈ దొంగతనం జరిగింది. ఇక బీదర్ టు డిపోకు చెందిన KA 38 FO 971 బస్సు చించోలి బీదర్ మధ్య రాకపోకలు సాగిస్తుంది. ఇక సోమవారం రాత్రి బీదర్ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. అదే లాస్ట్ ట్రిప్ కావడంతో డ్రైవర్ ఆ బస్సును బస్టాండ్లో పార్క్ చేశాడు. ఉదయం బీదర్ తీసుకునేందుకు వచ్చిన డ్రైవర్కు బస్సు కనిపించలేదు. దీంతో ఆర్టీసీ అధికారులకు ఆయన సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించగా తెలంగాణలో బస్సు దొరికింది. అయితే బస్సును ఎవరు దొంగిలించారు, తెలంగాణ దాకా ఎలా తీసుకువచ్చారనే విషయం ఇంకా తెలియరాలేదు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వీధి కుక్క వీరంగాన్ని సృష్టించాయి. ఎస్సీ బాలుర హాస్టల్ చెందిన సుమంత్ అనే విద్యార్థిపై దాడి చేశాయి. ఈ దాడిలో సుమంత్కు తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో గాయపడ్డ సుమంత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 4 ఏళ్ల చిన్నారి కుక్కలు కరిచి చంపేస్తే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ మేయర్ కుక్కలకు ఆకలేసిందని మాట్లాడడం, కుక్కలు కరిచి మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి అనడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. యుఎస్ నుంచి ఇండియాకు వస్తూ ఉండగా సాంకేతిక లోపంతో స్వీడన్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. ఇక విమానం ఇంజన్లో ఆయిల్ లీకేజ్ అవుతున్నట్లు పైలట్ గుర్తించి అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. సకాలంలో ల్యాండ్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక విమానంలో 300 మంది ప్యాసింజర్లు సురక్షితంగా బయటపడ్డారు. యుఎస్లోని నెవార్కో నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పై తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతుందని వైశ్యన్ ఆరోపించారు. ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు దాడులు చేయడం దేనికి సంకేతమన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో రౌడీల పాలన సాగుతుందని చెప్పారు. ఇక ఇజ్రాయెల్ విషయంలో వైఎస్ శర్మ క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని వివరించారని. ఇక బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ పార్టీ నేత తోట పవన్ కుమార్ను ఆమె పరామర్శించారు. జయశంకర భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. హాస్య ఆర్జోడయాత్ర భాగంగా స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఇక పాదయాత్రలో భాగంగానే ఆయన దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంట సత్యనారాయణరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ శ్రేణులు పాల్పంచుకున్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కృషి పట్టుదల చాలా ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి రొనాల్డ్ రోస్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగునూరులోని కన్హా శాంతివనంలో అంతర్జాతీయ బయోమెడికల్ ఫార్మసీ కాన్ఫరెన్స్ అవగాహన సదస్సు కార్యక్రమాలు ప్రారంభమై ఇక విద్యార్థులు పట్టుదల కృషిలో చదువుతూ ప్రతిభ కనబరిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యార్థుల ప్రతిభకు కొదవలేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అడ్వకేట్స్ సంఘం ఎల్బీనగర్లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లాకు వెళ్లిన కోర్టులో వాదించి రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తున్న తరుణంలో ఇక అఘంతకులు దాడి చేయడంపై వారు మండిపడ్డారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటూ నల్గొండ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయవాదుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తేవాలంటూ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో ఓవైపు దుండగుల దాడితో గందరగోళం నెలకొనగా ఇదే మంచి అవకాశం అనుకున్నాడు కానిస్టేబుల్. తన చేతివాడాన్ని ప్రదర్శించి ఆఫీసులోని ఇయర్ బడ్స్ను జేబులో వేసుకున్నాడు. గందరగోళంలో ఎవరూ గమనించరని అనుకున్నాడు, లేక దుండగుల పైకి పోతుందిలే అని అనుకున్నాడు కానీ గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేశాడు. అయితే సదరు కానిస్టేబుల్ ఇచ్చారని ఆఫీసులోని సీసీటీవీ కెమెరా పట్టించింది. ఆయన గారి నిర్వాహకం మొత్తాన్ని రికార్డు చేసింది. తాజాగా ఈ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. నిజామాబాద్ జిల్లాలో బలగం చిత్ర బృందం సందడి చేసింది. నార్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామి వారిని చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. తర్వాత విజయ్ థియేటర్లో బలగం మూవీ ప్రీ రిలీజ్ను ఎస్వీఎస్ క్రియేషన్స్ వేల్రాజు విడుదల చేశారు. అందరూ సంతోషంగా సినిమా చూడాలని నిజామాబాద్లోని విజయ్ థియేటర్లో ఫ్రీ రిలీజ్ షోను ఏర్పాటు చేశామన్నారు. ఈ ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి హాజరయ్యే కార్యక్రమానికి సినిమా పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో జరిగే వాస్తవిక కథనాలతో రూపొందించబడిందంటూ ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ప్రముఖ సినీ నటుడు మాజీ మంత్రి అనంతరాగు ఈరోజు బీజేపీలో చేరున్నారు. సాయంత్రం 4:30 బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కఠీల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. గతంలో జేహెచ్ పటేల్ హయాంలో ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో చామరాజ్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనంతరాగ్ మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. ఇందులో భాగంగానే బీజేపీ పార్టీలోకి చేరున్నారు. 1973 నుంచి సినిమాలో నటిస్తున్న అనంత్ నాగ్ కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో 196 సినిమాలో నటించారు. ఇక కేజీఎఫ్ చిత్రంలో హీరో స్టోరీ చెప్పే కథలో ఆయన కనిపించారు. భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది యూకే ప్రభుత్వం. 8 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న అర్హులైన భారతీయ యువతకు యూకే ఇండియా యువ నిపుణుల ఒప్పందం కింద 2400 వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు వీసా నియంత్రణ నిరీక్షణ సమయాన్ని తగ్గించడం వల్ల భారత్ యుఎస్ సంబంధాలు మరింత మెరుగుపడతాయంటూ ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ తెలిపారు. ఛత్తీస్గఢ్కు నూతన గవర్నర్గా నియమితున్న బిశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్కు సీఎం జగన్, సిఎస్ జవహర్ రెడ్డి, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం గవర్నర్ విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్కు బయలుదేరి వెళ్లారు. విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి తన పేరు చెప్పకుండా కేరళకు చెందిన బాలుడి చికిత్స కోసం భారీ ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్నారి చికిత్స నిమిత్తం 11 కోట్ల రూపాయలు క్రౌడ్ ఫండింగ్లో జమ చేశారు. ఎర్నాకులానికి చెందిన నేవీ అధికారి సారంగ్ అతిథి దంపతులు ఇక కుమారుడు నిర్వాణ్ పుట్టిన 15 నెలల తరువాత కూడా కాలు కదపలేదు. దీంతో నెల రోజుల క్రితం బాబును ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. మెడికల్ రిపోర్ట్స్లో బాబుకు అరుదైన స్పైనల్ మాస్కులర్ ఆట్రోఫీ టైప్ 2 అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అయితే బిడ్డకు 2 ఏళ్లు నిండక ముందే మెడిసిన్ వేస్తేనే చికిత్స చేయడానికి వీలవుతుందని వైద్యులు తెలిపారు. ట్రీట్మెంట్కు అవసరమైన మెడిసిన్ను అమెరికా నుంచి తెప్పించి వైద్యం చేసేందుకు 15.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. వెలగటూరు మండల కేంద్రంలో మహాలక్ష్మి వైన్ షాప్లోకి చొరబడ్డారు దుండగులు. నగదు లెక్కలు ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై సైతం దాడి చేయబడ్డారు. గాయపడ్డ సెక్యూరిటీ గార్డును ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు పట్టుకునే పనిలో పడ్డారు.
భూమి రిజిస్ట్రేషన్ పేరుతో లంచం తీసుకుంటున్న తహసీల్దార్ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్గా పనిచేస్తున్న వేణురెడ్డి 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. 20,000 రూపాయలు లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని పోర్చగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. స్పందించిన అధికారులు ప్రణాళిక ప్రకారంగా డబ్బులు తీసుకుంటున్న సమయంలో కార్యాలయంపై దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.